ఆ ఆ పాత వాసనని మర్చిపోకుండా ఉండే వాళ్ళని వారం రోజుల్లోనే మళ్ళీ వారి ట్రాన్స్ఫర్స్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వచ్చినప్పుడు కూడా వారి విధానం మారకపోవటం వల్ల. ఉమ్, కాబట్టి ఇది ఈ వ్యవస్థల్ని సెట్ చేయడానికి కనీసం అంటే నాకు తెలిసి ఒక ఇంకా 2 నెలలు సమయం పట్టిద్ది ఖచ్చితంగా. ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రజలకి సేవ చేయటం. ప్రజలకి ఉమ్, ఇబ్బంది పడే కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అది ఎవరైనా సరే వారిని ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉమ్, అసలు ఉమ్. నిజంగా నాకు అర్థం కాదు ఏంటంటే ఈ అస్మిత్ రెడ్డి గారు చేసిన పనిని ముక్తకంఠంతో అందరూ కూడా హర్షిస్తారనుకున్నా, నారాయణమూర్తి గారితో సహా. దీనికి కూడా ఆ, స్వార్థ ప్రయోజనాలు ఆపాదించారంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. నేనేదో ప్రశ్న వినటానికే నారాయణమూర్తి గారికి సహనం లేదు. మీరు ప్రశ్న వేశారు, 4-5 ప్రశ్నలు వేశారు. నేను ఓర్పుగా విని నా వాదన నేను వినిపించాను. కనీసం నారాయణమూర్తి గారు మీరు వేసే ప్రశ్నను కూడా వినే పరిస్థితి లేదు. ఆన్సర్ సంగతి దేవుడు ఎరగండి. ఇటువంటి పరిస్థితులు ఇదే వైసీపీతో ఉన్నటువంటి సమస్య. వారు చెప్పాలనుకున్న తప్ప ఎదుటి వారు చెప్పేది ఏది కూడా వినడానికి ఇష్టపడరు. ఉమ్. ఓకే. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దివాళా కోరుతాను ఉందో ప్రభుత్వం ఇప్పుడు. వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు కూడా ముందేమో ఓకే. ఆర్భాటంగా మేము వచ్చిన 24 గంటల్లో ఓకే. చీల్చేస్తాం, ఓకే. ఏదైనా చెండాడతాం, కావచ్చు, అన్ని దాని మీద యాక్షన్ నిరూపించేస్తాం. తీసుకోవాలి. తప్పులు చేసి ఒకవేళ దాంట్లో మీ అధికారులు ఉంటే కనుక చర్యలు తీసుకుంటేనే మీరు లబోదిబోమంటున్నారు. లబోదిబోమంటున్నారు. తప్పులు ప్లీజ్ చేసి అండి. ఓకే, ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదాం. యాక్షన్ తీసుకుంటారా లేదంటే మీ పవర్ లో ఉన్నటువంటి ఆ లూప్స్ లో ముగ్గురులో ఎవరనేది ఏంటి చూసుకుని అధికారులు ఒకవేళ వ్యతిరేకంగా చేస్తుంటే కనుక యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. అదేవిధంగా బాజీ గారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి ఆ ప్రకారం కూడా ముందుకెళ్తే ఇటువంటి అక్రమాలు జరగకుండా ఒక హోప్ అయితే ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ గత 2-3 రోజులుగా ఏపీని కుదిపేస్తున్నటువంటి అంశం బాలీవుడ్ హీరోయిన్ ఏదైతే కామెంట్స్ చేశారో, గత ప్రభుత్వంలో ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి వ్యాఖ్యలు అందరూ దీంట్లో ఇన్వాల్వ్